ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, విశేషమైనటువంటి కబీర్ దాస్ గారి పలుకులలో మనమంతా కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ మానవ జన్మను సార్థకత చేసుకునేటువంటి మార్గాన్ని అన్వేషిస్తున్నాం. భగవద్భక్తులారా, ఈనాడు మనము పరమాత్ముడి గురించి తెలుసుకుందాం. పరమాత్ముడు అంటే ఏమిటి, లేదా పరమాత్ముడి గురించి తెలుసుకుంటే మనకు జరిగే లాభం ఏమిటి? ఎప్పుడు కూడా మానవుల కింద మనం ఆలోచించేది లాభం నష్టం. భగవద్భక్తులారా, పరమాత్ముని గురించి తెలుసుకుంటే లాభమేనండి, శుభమేనండి, మంగళప్రదమేనండి. అశుభము, అమంగళము, నష్టము అనేది లేదండి. అందుకనే తన్ జానే కో స్వర్గ నరక హై, హరి జానే కో నాహి. హరిని గురించి తెలుసుకున్న వాడికిటండి కష్టము, సుఖము, స్వర్గము, నరకము అనేది ఉండదటండి. జో డర్ సే భవలోగ్ డర్త్ హై, సో డర్ హమరే నాహి నాహి. నిరంతరం భయపడుతూ ఉంటాం ఈ ప్రపంచంలో, కానీ భగవంతుని గురించి, పరమాత్ముడి గురించి తెలుసుకున్న వాడికి భయం అనేదే ఉండదు. తక్కువేమి మనకు రాముడు ఒకడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చింతనయుండగా, తక్కువేమి మనకు రాముడు ఒకడుండు వరకు. ఈ లోకమంతా దేన్ని చూసి భయపడతారో ఆ భయం అనేది మన దరిదాపులకు రాదండి, భగవంతుడు మనతో ఉంటే. పాప పుణ్యకో సంకానాహి స్వర్గ నరక నాహి జాను, కాహే కబీర్ సును హరి సంతో జహా కా తహా సమాయి సమాయి. పుణ్యము పాపము అనే చింత లేదండి. స్వర్గము నరకము అంటే మనకు తెలియదండి. ఎప్పుడు పరమాత్మను గురించి తెలుసుకుంటే, ఆ పరమాత్ముడు సర్వవ్యాపకుడు శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకుంటే సమస్తము కూడా శుభమే, సమస్తము మంగళమే అనేటువంటి అంశాన్ని చెప్తూ, అన్నిటా భాగ్యవంతుడ వౌదువయ్యా, పన్నినందు కల్లవచ్చు భామనీకిప్పుడు, అన్నిటా భాగ్యవంతుడ వౌదువయ్యా. ఎందుకంటే అన్నిటికీ పరమ ఔషధం పరమాత్ముడి యొక్క దివ్య తత్వమే. ఆ పరమాత్ముడి యొక్క దివ్య తత్వాన్ని తెలుసుకుంటే విశేషంగా అభయదాయకుడవదే నీవే గతి, ఇభరక్షకనను ఇప్పుడు గావవే. అభయదాయకుడవదే నీవే గతి, ఇభరక్షకనను నిపుడుగావే. అందుకనే కబీర్ దాస్ గారు అంటున్నారు, కహే కబీర్ సునో హరి సంతో జహా కా తహా సమాయి సమాయి. నాకు స్వర్గం అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు. పుణ్యము, పాపము, కష్టము, సుఖము వేటితో సంబంధం ఉండదండి. సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువుతో గనక మనకు ఆ అనుసంధానం గనక చేసుకోగలిగితే, భక్తి అనేటువంటి సాధనంతో ముక్తిని సాధించగలిగితే. భగవద్భక్తులారా, అందుకే పరమాత్ముడి దివ్య తత్వాన్ని తెలుసుకుందాం, మన జీవితాలను శుభప్రదం చేసుకుందాం. కబీర్ దాస్ గారి యొక్క దివ్య పలుకులను, దివ్య సత్యాలను, మరిన్ని విశేషాలను మళ్ళీ తెలుసుకుందాం వచ్చే భాగంలో. అప్పటి వరకు ఓం నమో నారాయణాయ. జపించి నామాన్ని తరించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ